హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక ఇది ఒక కోయజాతి పరిహారం అండి. ఆ మధ్య నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నేను వేరే వాళ్ళకు చెప్పాను, అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. 100కి 1000% రిజల్ట్ వచ్చింది. అందుకే ఈ రోజు మీకు చెప్పాలని వచ్చాను. విషయం ఏంటో తెలుసా? అప్పు తీసుకుని మేము ఇవ్వము అంటూ తిరగబడిన వాళ్లే వారం రోజుల్లో వాళ్ళంతటా వాళ్లే 5 లక్షల డబ్బుని వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చేలా చేసినటువంటి ఒక బంగాళాదుంప పరిహారం. వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇక్కడ నో మంత్రాలు, నో తంత్రాలు, ఇక్కడ మనకి నోరు తిరగని స్విచ్ వర్డ్స్ లేవు, ఏంజల్ నెంబర్స్ లేవు, ఏం లేవు. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఎవరికో మీరు డబ్బు ఇచ్చారు, రేపు మాపు అన్నారు, కాలం గడిపేశారు, మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు. ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటున్నారు. ఆఖరికి మిమ్మల్నే తిడుతున్నారు, నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ మిమ్మల్నే బెదిరిస్తున్నారు. అది ఒక మొండి బకాయిలాగా మిగిలిపోయింది, మొండి అప్పుగా ఉండిపోయింది, తిరిగి రావట్లేదు. మీరు వెళ్ళారు, తిరిగారు, బతిమాలుకున్నారు, నైస్ గా కూడా అడిగి చూశారు, కొంచెం కోపంగా మాట్లాడారు, మందలిచ్చారు, అన్ని విధాలు ప్రయత్నం చేశారు. ఆఖరికి వాళ్ళు రివర్స్ అయ్యే స్టేజ్కి వచ్చేసారు. ఇవ్వమంటే ఇవ్వమంటూ మొండికేస్తున్నారు, మొహం చాటేస్తూ ఉన్నారు, మీరు కనిపించగానే దాక్కుంటూ ఉన్నారు. మీ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా బ్లాక్ చేసేశారు, బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అయితే వాళ్ళకి మీకు డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు. అలాంటి మొండి బాకీలు ఏవైతే ఉంటాయో వాటి కోసం చెయ్యండి. వాళ్ళంతటా వాళ్లే వడ్డీతో సహా మీ డబ్బుని వారం రోజులు తీసుకొచ్చి మీకు అప్పగిస్తారు. సారీ చెప్తారు, ఆ రోజు అలా మాట్లాడేశాను, ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేశాను, సారీ ఏమనుకోకండి అని మీ డబ్బును మీకు తిరిగి అప్పగిస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్కు జరిగింది కాబట్టి, నేను కళ్ళారా చూశాను కాబట్టి మీకు ఇంతలా చెప్తున్నాను. తన దగ్గర డబ్బు తీసుకొని ఇస్తాము అని చెప్పి 1 వీక్ టైం తీసుకొని 6 నెలలైంది, సంవత్సరం అయింది, ఇవ్వలేదు. అది కూడా అత్యవసర పరిస్థితుల్లో. అప్పుడు ఆమె ఈ రెమెడీ చేస్తే వారం రోజుల్లో డబ్బు తిరిగి వచ్చింది. అందుకే మీకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి అసలు ఏం చెయ్యాలి ఈ బంగాళాదుంపతో అని చెప్పి అంటే కనుక పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెప్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉంటాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకునొచ్చు, ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్యామిలీస్ కానీ, నా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఈయన ద్వారా వాళ్ళ కష్టాలను పోగొట్టుకుని సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కూడా దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనైతే షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనుక మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఒక బంగాళాదుంప తీసుకోండి. మరీ పెద్దది కాదు, కొద్దిగా చిన్న సైజుదే తీసుకోండి, పర్లేదు. మరి చిన్నది కాకుండా పెద్దది కాకుండా ఒక మీడియం సైజ్ తీసుకోండి. తమలపాకు మాత్రం కొంచెం పెద్దదిగా ఉన్న ఆకు తీసుకోండి. శుభ్రంగా తాజాగా తొడిమతో సహా ఉన్నటువంటి, చిరిగిపోకుండా చిల్లు లేనటువంటి ఒక తమలపాకు. బంగాళాదుంప కూడా ఫ్రెష్ గా ఉండాలి, ఎక్కడ కుళ్ళిపోయి దానికి హోల్స్ పడి ఇలా ఉండకూడదు. రెండు కూడా చక్కగా హెల్తీగా ఉన్న ఒక బంగాళాదుంప, ఒక తమలపాకు తీసుకోండి. బంగాళాదుంప మీద మీరు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఇవ్వకుండా మీ మీద మళ్ళీ రివర్స్ అవుతున్నారు, మిమ్మల్ని తిడుతూ ఉన్నారు, సతాయిస్తున్నారు, మీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా, అలాంటి వాళ్ళ పేరు రాయండి. కింద ప్లస్ సింబల్ వేసి కింద మీ పేరు రాయండి. రాసేసాక ఈ బంగాళాదుంపని తమలపాకులో పెట్టేసి ఆకు ఇట్లా చుట్టినట్టు చుట్టి దారంతో చుట్టేసేయండి దాని మీద. అలా చేశాక దాన్ని తీసుకువెళ్ళి మీకు ఎక్కడ దగ్గరలో రావి చెట్టు ఉంటుందో ఆ రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి.
అక్కడ మళ్ళీ రావి చెట్టు ఆకు కొంచెం పెద్దదిగా ఉన్న తీసి ఆ ఆకు మీద ఇది మీరు ఇంట్లో ఏదైతే రెడీ చేసుకొచ్చారో బంగాళాదుంపని తమలపాకులో పెట్టి దారంతో చుట్టేశారు. దాన్ని రావి చెట్టు దగ్గరకు తీసుకువచ్చారు. రావి చెట్టు దగ్గర పెద్దగా ఉన్నటువంటి రావి ఆకు ఒకటి తీసుకొని ఈ బంగాళదుంప తమలపాకు దారంతో చుట్టింది ఇందులో పెట్టేసి దీన్ని మళ్ళీ ఇలా చుట్టి మళ్ళీ దాన్ని ఒక దారంతో చుట్టేయండి. చుట్టేసి అక్కడ ఒక కొమ్మకి కట్టేసి వచ్చేయండి. ఆ చుట్టేటప్పుడు కూడా చెప్పండి, ఈ సంకల్పం చెప్పుకోండి. ఏమని, నా దగ్గర డబ్బు తీసుకున్నారు అవసరానికి, మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు, మొండికేస్తున్నారు, నా మీదే తిడుతున్నారు, నాకే శాపనార్థాలు పెట్టి బెదిరిస్తున్నారు, నన్ను చూసి మొహం చాటేస్తున్నారు, నా డబ్బు నాకు వచ్చేలా చెయ్యి స్వామి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని అక్కడే ఒక కొమ్మకు కానీ అదే రావి చెట్టుకు కానీ ఒక దారంతో లేదా ఒక తాడుతో కట్టేసి వచ్చేయండి. ఇలా చేస్తే వారం రోజుల్లో మీ డబ్బులు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తారు. వారం రోజుల్లో రాలేదు అన్నప్పుడు మళ్ళీ కూడా అదే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ బంగాళదుంప ఏదైతే ఉందో దాని మీద సూదితో ఒకసారి గుచ్చేసి వచ్చేయండి. మళ్ళీ సంకల్పం చెప్పేసి నా డబ్బు నాకు వాళ్ళు ఇచ్చేయాలి అని మళ్ళీ సంకల్పం చెప్పి ఆ సూదితో బంగాళదుంప మీద ఒకసారి అలా గుచ్చి వచ్చేయండి. ఖచ్చితంగా మీ డబ్బు 100% కూడా వస్తుంది. ఇది నిజంగా జరిగింది, నేను చూసాను. ఇది ఒక కోయజాతి పరిహారం. ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి చాలా చక్కగా ఉపయోగిస్తారు, ఇలాంటివన్నీ చాలా పాటిస్తారు. మనకు కోయజాతి పరిహారాలు కానీ అడవుజాతి పరిహారాలు కానీ ఇలాంటివి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనకు. కాబట్టి ఇది ఎప్పుడు చేయాలి? మంగళవారం రోజు మాత్రమే చేయాలి. ఏ సమయమైనా పర్లేదు, కానీ మంగళవారం మాత్రమే మీరు చేసి రావాలి. ఇలా చేసి చూడండి. ఈ మంగళవారం చేస్తే వచ్చే మంగళవారం లోపు మీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారు. ఇదైతే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర మాటలు పడుతున్నారో, మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా మీ డబ్బుని మీరు తిరిగి రప్పించుకోవాలంటే చిన్న ఉపాయం చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.